జీరోస్ ఎక్స్ వాల్యూ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చింది కదా. సో నెక్స్ట్ పార్ట్ ఈ పార్ట్ అయిపోయిన తర్వాత గ్రాఫ్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి టేబుల్ వేసుకోవాలి. టేబుల్లో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ -2 -3 ఉన్నాయి కాబట్టి మనకు నియరెస్ట్గా మనకు -4 నుంచి తీసుకుందాం. -4 -3 -2 -1 0 1 2 3 4. Next after that from the polynomial which is the first term x square. So concentrate on x square. X square means x value -4 -4 square means 16 -4 whole square. -4 square means -4 into minus in minus plus 4 4s are 16. లోపల మైనస్ ఉన్నా మనకి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు 4 4s are 16 3 3s are 9 2 2s are 4 1 1s are 0 0s are 0 1 1s are 2 2s are 3 3s are 4 4s are 16. ఏ గ్రాఫ్ అయినా సరే ఈ ఎక్స్ వాల్యూ ఈ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈ 2 స్టెప్స్ కామన్. ప్రతి గ్రాఫ్ లో కూడా ఈ రెండు కామన్ ఉంటాయి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వన్ 5x. నెక్స్ట్ వన్ 5x. నెక్స్ట్ టర్మ్ ఏముంది మనకి 5x. ఓకేనా. సో 5 into x వాల్యూని 5 తో మల్టిప్లై చేయాలి మనం. 5 4s are ఇక్కడ ఏముంది మన సింబల్ మనకి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ రెండు మైనస్ వస్తుంది. ఈడ మైనస్ ఉంటే మనకి ప్లస్. సో 5 4s are 20. నెక్స్ట్ 5 3s are 15 -15 5 2s are -10 5 1s are -5 5 0s are 0 5 1s are ఎందుకంటే ఇది ప్లస్ ఇది కూడా ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 5 2s are 10 5 3s are 15 5 4s are 20. అండ్ నెక్స్ట్ వన్ 6. కాన్స్టెంట్ ఈజ్ 6. ఇక్కడ కాన్స్టెంట్ 9 ఉండని 9 6 ఉంటే 6 ఏది ఉంటే అదే కాన్స్టెంట్. అన్ని చోట్ల మనం కాన్స్టెంటే వేసుకోవాలి. ఓకేనా. చెప్పండి 6 6 6 6 చెప్పండి 6 6. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద పాలినామియల్ x స్క్వేర్ 5x 6 మూడింటిని వెరిఫై చేసుకున్నాం కదా ఇక్కడ మనం. దీని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేది వాల్యూ ఏంటి y. ఈ y ఎలా వస్తుంది సార్ అంటే సింపుల్ గా x స్క్వేర్ వాల్యూ 5x వాల్యూ 6 ఈ 3 వాల్యూస్ కి ఇక్కడ ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయండి. సో ఫస్ట్ ఎడిషన్ చూద్దాం. 16 + 6 22. 16 + 6 how much 22. 22 - 20 how much +16 +6 16 + 6 22 మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 22 - 20 2 a2 వేయాలి మనం +2 ఎంత వచ్చింది మనకి ప్లస్. సో +2 9 + 6 15 15 - 15 0 6 + 4 10 -10 10 - 10 0 1 + 6 7 7 - 5 2. సో 0 వచ్చినప్పుడు ఏం చెప్పాము మీ అందరికి 0 వచ్చినప్పుడల్లా మనకి 6 వస్తుంది. అంటే 0 వచ్చినప్పుడు కాన్స్టెంట్ ఏ టర్మ్ ఉంటే ఆ టర్మే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 6 + 5 11 + 1 12 6 + 10 16 + 4 6 + 15 21 21 + 9 30. ఓకేనా. 16 + 6 22 22 + 20 42. సో ఇలా y వాల్యూ వస్తుంది. దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అన్నది x, y. ఫస్ట్ వచ్చిన x వాల్యూ లాస్ట్ వచ్చిన y వాల్యూని x, y గా రాసుకోవాలి. -4 -4 2 -3 0 నెక్స్ట్ -2 0 -3 2 0 12 2 2 3 30 4 40 okay now this is our table ఇలా టేబుల్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకో మెథడ్ లో కూడా చేయొచ్చు దీన్ని ఈ టేబుల్ ని. సో అది నెక్స్ట్ వీడియోలో మనం చెక్ చేసుకుందాం. కానీ ఫస్ట్ అయితే ఈ టేబుల్ నేర్చుకునే విధానం మరొకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ టేబుల్. x value
ఎక్స్ స్క్వేర్ 5x 6 అండ్ నెక్స్ట్ సో ఇలా వచ్చిన తర్వాత ఈ టేబుల్ వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి x, y వాల్యూస్ని మనం గ్రాఫ్లో రిప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా? సో గ్రాఫ్లో చూద్దాం నెక్స్ట్.